హైదరాబాద్ నగర అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో భవన నిర్మాణాలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఇకపై 10 అంతస్తులు దాటి భవనాలను నిర్మిస్తే ఖచ్చితంగా టీడీఆర్ నిబంధనలకు లోబడి ఉండాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం టీ సర్కార్ కీలక నిర్ణయం. టీడీఆర్ విధానంలో కీలక మార్పులు చేస్తూ జీవో విడుదల. పదంతస్తులు మించి నిర్మించే భవనాలకు టీడీఆర్ తప్పనిసరి. చెరువుల పరిరక్షణతో పాటు భూసేకరణ వేగవంతం చేయడమే లక్ష్యం. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో అమల్లోకి రాబోతున్న నిబంధనలు. టీడీఆర్ విధానంలో కీలక మార్పులు చేస్తూ జీవో విడుదల. 10 అంతస్తులు మించి నిర్మించే భవనాలకు టీడీఆర్ తప్పనిసరి. చెరువుల పరిరక్షణతో పాటు భూసేకరణ వేగవంతం చేయడమే లక్ష్యం. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో అమల్లోకి రానున్న నిబంధనలు. విశ్వనగర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రియల్ ఎస్టేట్ రంగాన్ని నేరుగా ప్రభావితం చేసేలా టీడీఆర్ విధానంలో కీలక మార్పులు చేస్తూ పురపాలక శాఖ జీవో నెంబర్ 16 ను రిలీజ్ చేసింది. చెరువులు, నదుల పరిరక్షణతో పాటు భూసేకరణను వేగవంతం చేసే ఉద్దేశ్యంతో ఈ జీవో తీసుకొచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. సవరించిన నిబంధనలు ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అమల్లోకి రాబోతున్నాయి. ఈ పరిధిలోని 300 డివిజన్లలో ఇకపై జరిగే నిర్మాణాలు కొత్త టీడీఆర్ నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది. హైదరాబాద్ మహానగరంలో హై రైజ్ భవనాల నిర్మాణాన్ని నియంత్రించేలా ప్రభుత్వం కీలక షరతులు విధించింది. ఇకపై 10 అంతస్తులు దాటే ప్రతి భవనానికి టీడీఆర్ తప్పనిసరి కాబోతుంది. 11వ అంతస్తులు దాటే నిర్మాణాలకు మొత్తం కన్స్ట్రక్షన్ విస్తీర్ణంలో 10% సమానమైన టీడీఆర్ సర్టిఫికేట్లను బిల్డర్స్ సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటి వరకు మార్కెట్లో వినియోగం లేక నిల్వగా ఉన్న టీడీఆర్ బాండ్లకు డిమాండ్ పెరగబోతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం భూమిని ప్రభుత్వానికి ఉచితంగా అప్పగించే బిల్డర్లకు ప్రత్యేక రాయితీలు కూడా ఈ జీవోలో పొందుపరిచారు. సెట్ బ్యాక్ నిబంధనలు, భవన ఎత్తు పరిమితుల్లో సడలింపులు కల్పిస్తూ వారిని ప్రోత్సహించబోతుంది ప్రభుత్వం. దీని ద్వారా భూసేకరణ ప్రక్రియ సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. చెరువులు, నదుల పరిరక్షణకు సంబంధించి భూముల స్వాధీనంపై కూడా ప్రభుత్వం ఆకర్షణీయమైన విధానాన్ని ప్రకటించింది. ఎఫ్టీఎల్ పూర్తి స్థాయి నీటి మట్టం పరిధిలో ఉన్న పట్టా భూములకు 200% టీడీఆర్, చెరువుల బఫర్ జోన్లలో ఉన్న భూములకు 300% టీడీఆర్, బఫర్ వెలుపల అభివృద్ధి పనుల కోసం భూములు సేకరిస్తే 400% టీడీఆర్ ఇవ్వాలని నిర్ణయించింది. 1 ఎకరాకు మించి భూసేకరణ జరిగితే ఆ ప్రతిపాదనను ప్రభుత్వం నేరుగా పరిశీలించబోతుంది. పరివాహక ప్రాంతం, నగరంలోని చెరువుల సుందరీకరణ పనులకు భూ యజమానుల నుంచి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడమే ఈ విధాన మార్పుల లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ప్రభుత్వం జారీ చేసిన దాదాపు 10,000 కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ సర్టిఫికెట్లు మార్కెట్లో పేరుకుపోయి వాటి ధర గణనీయంగా పడిపోయింది. దీంతో భూ యజమానుల టీడీఆర్కు బదులుగా నగదు పరిహారం కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ఇప్పుడు పెద్ద భవనాల నిర్మాణానికి టీడీఆర్ తప్పనిసరి చేయడంతో బిల్డర్లు వాటిని కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో టీడీఆర్ మార్కెట్ మళ్లీ కదలికల్లోకి రావడంతో పాటు ప్రభుత్వంపై నగదు పరిహారం భారం తగ్గబోతుంది. ఫలితంగా నిధుల కొరతతో నిలిచిపోయిన రోడ్ల విస్తరణ పనులు, మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు వేగం అందుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.